కాలువ సామర్థ్యాన్ని పెంచాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. హంద్రీనీవా మరమ్మతుల కోసం 2,000 కోట్లు కేటాయించాలని కోరారు. హెచ్ఎల్సీ కెనాల్ని రెండింతలు చేసి 6,000 క్యూసెక్కుల నీటి సామర్థ్యం కలిగే విధంగా పనులు చేపట్టాలని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో గుంతకల్ జీబీసీ కెనాల్ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు పాల్గొన్నారు. రాయలసీమ జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసి సముద్రంలోకి నీళ్లన్నీ కూడా వృథాగా పోతా ఉన్నాయి. మన కృష్ణా నది జలాలు మనం ప్రకాశం బ్యారేజ్ దగ్గర చూస్తే విజయవాడ దగ్గర ప్రతి రోజు కూడా ఈ రోజు కూడా సముద్రంలోకి నీళ్లు పోతుంది. కానీ ఇక్కడ వచ్చి చూస్తే కనీసం మనకు రావాల్సిన నీళ్లు కూడా సక్రమంగా రావడం లేదనేది స్పష్టంగా కనపడతా ఉంది. ఇవాళ తుంగభద్ర డ్యామ్ నుంచి సక్రమంగా మనకి హెచ్ఎల్సీ ద్వారా నీళ్లు వస్తే గుంటకల్ సబ్ బ్రాంచ్ కెనాల్ కి, ఆలూరు బ్రాంచ్ కెనాల్ కి కేటాయించిన నీటిని వాడుకోవడానికి అవకాశం. కానీ ఇవాళ ఆ రకంగా కూడా వాడుకోవడానికి అవకాశం లేనందువల్ల ఈ హంద్రీనీవా కాలువ నుంచి వారికి పంపు చేయాల్సి వస్తుంది. ఈ రకంగా నీళ్లు పంపాల్సిన పరిస్థితి. హంద్రీనీవాకు సంబంధించి కూడా 1995-96 సంవత్సరంలోనే ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా మన ఉరవకొండలో శంకుస్థాపన చేశాడు. దాదాపు 29 సంవత్సరాల తరువాత చూస్తే ఇప్పటికి కూడా మనం పొలాలకు నీళ్లు ఇవ్వలేకపోతాం. ఏదో వాళ్ళంతకు వాళ్ళు పంప్ మోటార్లు పెట్టుకుని కొట్టుకుంటున్నారు అక్కడక్కడ తప్ప నిజంగా చిత్తూరు జిల్లా కుప్పం వరకు నీళ్లు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వానికి. అది చేయలేకపోతా ఉన్నారు. కాబట్టి వాళ్ళ మేము ప్రభుత్వాన్ని కోరేదేమంటే, మీరు ఏవైతే 12 పంపులు పెట్టారో మళ్ళీ వాళ్ళ దగ్గర ఆ పంపులు కూడా సక్రమంగా పనిచేసే పరిస్థితి లేదు. అక్కడ నీళ్లు వదిలినా ఆ నీళ్లు కెనాల్లో వచ్చే పరిస్థితి లేదు. కెనాల్ బ్రీచ్. మరి ప్రతిసారి ఎన్నికలప్పుడు చెప్తా ఉన్నారు దాన్ని డబుల్ చేస్తాం కెనాల్ ని, తర్వాత మొత్తం